కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా దిగజారిపోయాయని, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైసీపీ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరతరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయవాడలో సాయికృష్ణ అదృశ్యమయ్యాడా, పోలీసులే లాకప్ డెత్ చేసి హత్య చేశారా అన్నది ఇంతవరకు తేల్చకపోవడం దారుణమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వస్తే తప్ప సీఐ నాగరాజుపై హడావిడిగా చర్యలు తీసుకున్నారన్నారు. అసలు పోలీసులు అదుపులోకి తీసుకున్న సాయికృష్ణను ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం ఇంతవరకు ఏం జరిగిందో ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ బీసీ నాయకులు పీతా రామకృష్ణపై పీడీ యాక్ట్ ప్రయోగించడం కక్ష సాధింపు చర్యనన్నారు. కలెక్టర్ ఆయనపై పీడీ యాక్ట్ పెట్టాలని ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించారు. ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అసలు పీతారామకృష్ణ ఏం చేశారని పీడీ యాక్ట్ పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. మార్గాని భరత్రాం అనుచరుడిగా ఉన్నందుకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఏంటనేది ఇవాళ అర్థం అవుతా ఉంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. అంటే ఏదైతే వీళ్ళకి జరగాల్సిన న్యాయము ఎప్పుడైతే డిలే చేస్తున్నారో ఆ యొక్క న్యాయము నిరాకరించినట్టే దానికి అర్థం. ప్రతిపక్ష నాయకుడు స్పందించేదాకా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడు. లాకప్ డెత్లు అవుతూ ఉంటే, రాష్ట్ర రాజధానిలో లాకప్ డెత్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్పందించరా? ప్రతిపక్ష నాయకుడు ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా సీఏని సస్పెండ్ చేశారు. ఇప్పుడు దాకా మే నెలలో జరిగితే ఇప్పుడు దాకా సస్పెండ్ చేయలే. ఏంటండి ఇంత అన్యాయమా? ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఆ తీసిపోకోకుండా రాజమండ్రిలో సాంస్కృతిక రాజధాని, ఈ సాంస్కృతిక రాజధానిలో బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి, పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి, బ్రాకెట్ ఆటలు నడుస్తూ ఉన్నాయి, స్పా సెంటర్లని వ్యభిచారం జరుగుతూ ఉంది. ఇన్ని ఘటనలు సాంస్కృతిక రాజధాని వచ్చే సంవత్సరం పుష్కరాలు చేస్తున్నారు. రాజమండ్రిలో ఉన్న స్పా సెంటర్లు, అన్ని స్పా సెంటర్లు రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవు. ఎవరికి తెలియవు అన్నీను, అందరికీ తెలిసినయే. ఇవాళ ప్రశ్నించే గొంతుకుల్ని అనగదొక్కుతారా? కల్తీపాలు ఘటన జరిగి 16 మంది చనిపోతే ముఖ్యమంత్రి స్పందించడు, ఉప ముఖ్యమంత్రి రాజమండ్రి వచ్చాడు కానీ దాని గురించి స్పందించడు. అంత పెద్ద ఘటన జరిగితే